కవిత వ్యాఖ్యల మీద? అదే ఇప్పుడు ఆమె ఎందుకు చేస్తున్నది, దానికి కారణాలు ఏంటి అనేది ఆమె చెప్పాలి. హ్మ్. ఇవాళ ఆమె ఏమన్నది, పార్టీ ఎక్కడనన్నా పోని, మా నాన్న నాకు కావాలి. ఇది కొంచెం అర్థం కావడం కష్టం ఎవరికైనా. హ్మ్. నీ తండ్రి పెట్టిన పార్టీ, ఆ పార్టీ ఎక్కడనన్నా పోనీ అని నువ్వు అంటున్నావు. మీ నాన్న అంటాడా? నాన్న కోసం పార్టీ నువ్వు పక్కకు పెట్టాలనుకుంటున్నావు. పార్టీ కోసం అవసరమైతే నిన్ను పక్కకు పెడతాడు మీ నాన్న. నాకు తెలుసు అది. కన్నడు ఒక ఆయనకిచ్చి పెళ్లి చేసిండు. నువ్వు పోయినావు ఇంకా. ఇంకేం సంబంధం నీకు? నీ తండ్రి మీద నీకు ప్రేమ ఉంటే, ఇవాళ మాట్లాడిన మాటలతోని నేరుగా అటాక్ చేసింది ఎవరి మీద? సిబిఐ ఎంక్వైరీలో అవినీతి ఉందని తేలుస్తుందో లేదో నాకు తెలియదు. నేరుగా మీడియాలో చెప్పావు కదా, అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉందని. హరీష్ రావు పాత్ర ఉందంటే కేసీఆర్ పాత్ర ఉన్నట్టే కదా. అవినీతి జరిగిందని ఎవరు చెప్పలేదు. ఎవ్వరూ చెప్పలేదు ఇప్పుడు. మొదటిసారి చెప్పింది ఇప్పుడు కవిత. రేవంత్ రెడ్డి చెప్పిందని ఎవరు పట్టించుకోరు. ఎవరున్నారంటారు వెనకాల ఆవిడకి? తెలియదు. మెంటర్ మాత్రం లేడు. ఎన్నడో చెప్పాను నేను, ఎక్కిన కొమ్మ నరుక్కుంటుంది కవిత గారని. హ్మ్. ఇది అంతకంటే ఇంకా పతనావస్థకి ఈరోజు మాటలతో పోతుంది ఆమె. ఇవాళ ఒక చీకటి రోజు టీఆర్ఎస్ చరిత్రలో.